ఆకాశాన్ని చేసింది నేనే, సూర్యచంద్ర నక్షత్రాలను చేసింది నేనే. ఎందుకు చేశాను? వాటి పర్పస్ ఏంటో తెలుసా? వాటి పర్పస్ ఏంటి? ఇదిగో, పగటిని రాత్రిని ఏలటానికి, వెలుగును చీకటిని వేరుపరచడానికి. ఒకవేళ సూర్యుడిని చంద్రుడిని దేవుడు చేస్తుండకపోతే ఈరోజు మనం పగలను చూసేవాళ్ళం కాదు, రాత్రిని చూసేవారం కాదు. ఆ సర్వ సృష్టి చెబుతుంది, నా దేవుడు నన్ను కలగజేస్తే ఆయన కలుగజేసిన విధానాన్ని బట్టి నా క్రమాన్ని నేను పాటిస్తూ ఉన్నాను. కానీ దేవుని చేత, స్వహస్తాల చేత నిర్మించబడినటువంటి దేవుని పిల్లలు వాటికి సాగిలపడినప్పుడు నా దేవునికి కోపం రాకుండా ఉన్నదంటారా? చాలాసార్లు చూస్తూ ఉంటాను, మీరు వచ్చినప్పుడు ఆ గడపకు ఒక ముద్దెట్టు వస్తారు. మరి ఇదేం జబ్బు అర్థం కదా నాకు. గడప దేవుడా? కరెంటు పోయినప్పుడు కరెంటు అని తిట్టేస్తాం, వచ్చినంటే అని ముద్దెట్టేస్తాం. ఇదేం జబ్బు? ఎంత పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తామో తెలుసా మనం. మనకు తెలియకుండా ఎవడో చేస్తాడో దాన్ని బట్టి మనం చేసుకుంటూ పోతాం. తప్పదే. సూర్యుడిని చంద్రుడిని ఆయనే చేశాడు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా ముద్దు పెట్టాలనిపిస్తే ఎవరికి పెట్టాలి? వాటిని చేసిన దేవుడికి పెట్టాలి. కానీ ఆయన మానేసి వీటికి వెళ్తున్నాం. చాలా పొరపాటు అది. దైవ పిల్లలుగా మనం కొన్ని క్రమాలు నేర్చుకోవాలి. దేవుడే వాటిని కలుగజేశాడు. వాటిని కలుగ చేయకపోతే పగలు లేదు, చీకటి లేదు, శూన్యములో మనం ఉండేవారం అన్నమాట. కానీ ఈరోజు పగలను చూడగలుగుతున్నాము, రాత్రిని చూడగలుగుతున్నాము, చక్కటి క్రమాన్ని చూడగలుగుతున్నాము. ప్రతి దాని వెంట ఆ ఋతు క్రమాలు వస్తూ ఉన్నాయి. వర్షాకాలము, వేసవకాలము, శీతాకాలము, వాటి క్రమాన్ని పాటించుకుంటూ వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు చేశాడు వాటిని.